హాయ్ అండి. వెల్కమ్ టు కన్వర్ట్ మినీ బ్లాగ్. గంగవరం పార్ట్ 2 వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎత్తైన కొండపైకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని ఎక్కిన తర్వాత ఆ పై నుంచి మనం బీచ్ అయితే చూడాలనేసి నేను అటు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ స్టెప్స్ చూడడానికి చాలా తక్కువగా అనిపించాయి. మరీ పెద్ద హైట్ ఏం లేవులే. మెట్టికి చాలా గ్యాప్ ఉంది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏముంది ఎక్కేయచ్చులే అనుకున్నామండి. ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసరికి మా కలుపు అయితే వచ్చేసింది. అన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ అన్ని కూడా చాలా గలీజ్ గా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాను. అవంతా స్మెల్ అనిపించింది మాకైతే. సో చూసారా ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో, కానీ కింద చూడడానికి ఎవరూ లేనట్టుగా అనిపించిందండి. మేమే ఉన్నామేమో అనుకున్నాం, కానీ ఆల్రెడీ బీచ్ కి వెళ్లి తిరిగి వచ్చేసే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఈ స్టెప్స్ ఎక్కే దారిలో అందరూ దిగుతూ కనిపించారండి. అప్పటికే టైం వచ్చేసి 5:30 అలా అయిపోయింది. ఇంకా పొద్దుపోతూ ఉంది కదా. ఇది చాలా డేంజర్ బీచ్ అని చెప్పాను కదండి. ఆ టైం వరకు కూడా ఎవరు ఉండరు. సో అందరూ దిగేస్తున్నారు. ఈ మామగారు చూడండి, బోల్డ్ వయసు ఉంటది, అయినప్పటికీ కూడా ఎంత యాక్టివ్ గా దిగేస్తున్నారు. వాళ్ళకున్న ఓపిక మనకు కూడా లేదండి. ఇదంతా కనిపించేది గంగవరం పోర్ట్ అండి. ఎంత బాగుందో చూసారా. అంత డస్ట్ అండి బాబో, ఎంత పొల్యూషన్ ఉంటుందో. మొత్తం అంతా కూడా దుమ్ముగా, ఇంకా గాలి వేసిందంటే మొత్తం అంతా మసి పూసుకున్నట్టుగా అయిపోద్దండి. అంత దుమ్ము అయితే ఉంటది. ఆ స్టెప్స్ అన్ని ఎక్కి కొండపైకి రాగానే ఒక టెంపుల్ ఉంటదండి. టెంపుల్ లో స్వామి అమ్మవార్లు అయితే మనకి దర్శనమిస్తారు. మేమైతే స్వామి అమ్మవారిని దర్శించుకున్నాము. పార్ట్ 3 లో కొండపై నుంచి మొత్తం బీచ్ వ్యూ అంతా చూపిస్తాను. అంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.